బెజవాడ జాతిరత్నాల ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ బెజవాడ జాతిరత్నాల తరపున ఉగాది శుభాకాంక్షలు. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వచ్చేసాను. హ్యాపీ ఉగాది. నువ్వు కూడా చెప్పరా? అడే రారా బాబు, నువ్వు కూడా చెప్పరా వచ్చి. నేను మీలాగా జనాలకు చెప్పిన విషెస్ మా దేవుడు చెప్పుకుంటా, అర్థమవుతుందా? దేవుడికా దేవుడికా దేవుడికా? మీరు టీవీ సీరియల్ ఆర్టిస్టుల లాగా ఒక్కొక్కడు అలా షాక్ అయ్యి దేవుడా దేవుడా అని 3 సార్లు చెప్పవసరలా. దేవుడికే ప్రార్థన చేస్తా, వినండి. ఇక మొదలు పెడదామా? ఆ కుర్చీని మాట్లాడండి. ఏంట్రా ఇప్పుడు పేపర్ తీసాడు? మనం బలక్క. అవును భలే అక్క. దేవుడా, ఓ మా మంచి దేవుడా, నడవడానికి కాళ్ళు ఇచ్చావు, తినడానికి చేతులు ఇచ్చావు, బతకడానికి నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు. దేవుడా, ఓ నా మంచి దేవుడా, అవసరానికి అప్పులు ఇచ్చావు, కట్టుకోలేని వడ్డీలు ఇచ్చావు, కానీ నా జీతం కొంచెమే ఇచ్చావు. వీళ్ళెందుకు దేవుడా మాకిచ్చావు? ఎందుకు దేవుడా? నా జీతం పెంచొచ్చు కదా. నువ్వు పెంచుతావు, నాకు తెలుసు. ఎందుకంటే గాడ్ ఈజ్ గ్రేట్ కాబట్టి. పిచ్చి బాగా ముదిరిపోయింది అక్కో. మామిడి చెట్టుకి మామిడికాయని ఇచ్చావు, వేప చెట్టుకి వేప పువ్వుని ఇచ్చావు, చిల్లర కొట్లో బెల్లం ఇచ్చావు, అక్కడే ఉన్న మిరియాలు కూడా మాకే ఇచ్చావు, చింతపండు గుజ్జు ఇచ్చావు. ఇవన్నీ కలిపితే ఉగాది పచ్చడిని నువ్వు మాకు చెప్పావు, అందుకే నువ్వు నాకు నచ్చావు. వాటితో పాటు వీడికి ఇంత పైత్యాన్ని కూడా ఎందుకు ఇచ్చావు దేవుడా? దేవుడా, ఓ నా మంచి దేవుడా, అలాగే మన రాష్ట్రంలో ఉన్న 6 కోట్ల మంది జనాభాకి, అలాగే మన దేశంలో ఉన్న 140 కోట్ల మంది జనాభాకి, అలాగే మన ప్రపంచంలో ఉన్న, అంటే నాకు కూడా పెద్దగా కౌంటింగ్ తెలియదు, ఎంతమంది ఉంటే అంతమందికి ఉగాది పచ్చడి, అలాగే పరవాన్నం, గారెలు, పులిహోర, చట్నీ, అట్లాగే పాల తలికలు, ఇట్లాంటివి ఏదో ఒకటి వాళ్ళకి ఇచ్చి ఈరోజు వాళ్ళ ఆకలిని తీరుస్తామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు నువ్వు ఇస్తావు, నాకు తెలుసు. ఎందుకంటే గాడ్ ఈజ్ గ్రేట్ కాబట్టి. రామచంద్ర, ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. అలాగే నా బెజవాడ జాతిరత్న ప్రేక్షకులారా, టీవీగా నా వీడియోని ఫుల్ వీడియోని చూడండి, పుల్లగా లైక్ చేయండి, కారంగా కామెంట్ చేయండి, చేదుగా అందరికీ షేర్ చేయండి. ఉగాది పచ్చళ్ళలాగా అందరూ నన్ను కలిపేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఏమనుకోకండి ఫ్రెండ్స్, రాత్రి మా ఓవర్ వస్తుంది బండి మీద కింద పడ్డాడు. చిన్న మెదడు చితికింది, టోటల్ గా బ్రెయిన్ దొరికింది. అందుకని ఈ వీడియో ఇట్లా వచ్చింది. ఎలా ఉందో చూసి మీరే కొంచెం కామెంట్ చేయండి. మరొక్కసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఆ కుర్చీని మాట్లాడండి.